వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్ గారు. అలాగే ఈ ఆరోపణల్లో నిజం ఉందని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తున్న నేపథ్యంలో అసలు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏం జరుగుతుంది, ఫార్ములా రేసింగ్ వెనకాల దాగి ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీని హైదరాబాద్కి తీసుకురావడానికి కొన్ని రాష్ట్రాలతో పోటీ పడి మరీ కేటీఆర్ గారు తీసుకొచ్చినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఫార్ములా ఈ రేసింగ్ని హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి 3 కంపెనీలతో కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి 11, 2023 సంవత్సరంలో. ఈ ఫార్ములా ఈ రేసింగ్ని హెచ్ఎండిఏ, గ్రీన్కో అలాగే MAUD ఈ 3 సంస్థలు కలిసి ఏస్ నెక్స్ట్ జనరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాయి మొన్న హైదరాబాద్లో జరిగిన ఈ ఫార్ములా ఈ రేస్ని. ఈ నిర్వహించిన నేపథ్యంలో 55 కోట్ల రూపాయల అమౌంట్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రేసింగ్ కంపెనీకి. సో అయితే 2023 ఫిబ్రవరి 11వ తారీఖున ఈ రేస్ అనేది జరిగింది. అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళు, ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇది మచ్చుతునక లాంటిదని ఇలా మంచి మంచి కామెంట్స్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి దీన్ని తీసుకొచ్చినందుకు గాను మంచి కామెంట్సే వచ్చాయనే చెప్పొచ్చు. అయితే దీనికి కిషన్ రెడ్డి గారు, అనురాగ్ గారు ఇలా కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇది ఇక్కడికి రావడం, ఇక్కడ జరగడం చాలా మంచి విషయంగా ఉంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ లోపు ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఫార్ములా ఈ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆల్బర్ట్ అనే వ్యక్తి మళ్ళీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్ కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారిని కలిసి డిసెంబర్ 13వ తారీఖున కలిశారు. డిసెంబర్ 16వ తారీఖున ఒక లేఖ రాశారు. డిసెంబర్ 13వ తారీఖున ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పి మీడియాతో కూడా మాట్లాడారు. అయితే డిసెంబర్ 16వ తారీఖున ఒక లేఖ రాశారు, దీని మీద మీ రిప్లై కావాలి అని చెప్పి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత డిసెంబర్ 20వ తారీఖున ఇంకొక లేఖ రాశారు. అదేంటి, మీరు ఎలాంటి రిప్లై ఇవ్వకపోతే కనుక ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పి. ఆల్రెడీ 2023లోనే దీనికి 4 సంవత్సరాలు కూడా హైదరాబాద్లో జరిగేటట్టు ఈ రేస్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సో అక్కడ వరకు మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఏం జరిగింది, వీళ్ళు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా మొన్న జరగాల్సిన ఈ రేసింగ్ కూడా జరగలేదు. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అసలు మేము ఎంత కష్టపడి అన్ని రాష్ట్రాలతో పోటీపడి ఈ రేసింగ్ని హైదరాబాద్కి తీసుకొస్తే దానికి ఆమోదం తెలపలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్స్ అనేవి పాస్ చేస్తూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే ఎందుకు వీళ్ళు ఇంత గట్టిగా పట్టుబడుతున్నారు, అసలు ఏముంది దీంట్లో అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనమాట. 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ఎన్నికల కోడ్ ఉన్న టైంలో ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరు అనుమతి తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, దీనికి క్యాబినెట్ నుంచి కూడా అనుమతి తీసుకోలేదు. ఎవరు అనుమతి లేకుండా వీళ్ళు ఎందుకు ఇంత హుటాహుటిన ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఇక్కడ ఆ కార్ రేస్ని ఆర్గనైజ్ చేసినందుకు గాను వీళ్ళు వెనకాల ఇంకేమన్నా ప్రత్యామ్నాయంగా వాళ్ళ నుంచి వీళ్ళు ఏమన్నా బెనిఫిట్ పొందారా అన్న దిశగా విచారణ చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫలితంగా ఈ 2 రోజుల తర్వాత నిన్ననే ఏసీబీని కూడా, యాంటీ కరప్షన్ బ్యూరోను కూడా విచారణ చేపట్టవలసిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఏసీబీ సంస్థ విచారణ చేపట్టి ఫార్ములా ఈ రేసింగ్ కేసులో A1గా కేటీఆర్ని, A2గా IAS అరవింద్ని, A3గా BLN రెడ్డిని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు మరి విచారణ చేపట్టి వీళ్ళని A1గా, A2గా, A3గా చేర్చారంటే మరి ఇవాళ రేపు కేటీఆర్ గారి అరెస్ట్ కూడా ఉండొచ్చు అని అనుకోవాలి. అయితే కేటీఆర్ గారు మాత్రం చాలా గట్టిగా సవాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. శాసనసభలో చర్చించండి ఈ అంశాన్ని అని చెప్పి కేటీఆర్ గారు పదే పదే అంటున్నారు. శాసనసభలో దమ్ము, ధైర్యం ఉంటే, సత్తా ఉంటే చర్చించండి అని అంటున్నారు. అయితే ఇలాంటివన్నీ కూడా మనం గతంలో కవిత విషయంలో కూడా చూసాం. ఆవిడ కూడా చాలా ధీమాగా ఉన్నారు అరెస్ట్ అయ్యేంత వరకు. అయితే ఆవిడ నిందితుల్లో ఒకరుగా నిర్ధారించిన తర్వాత మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు, సైలెంట్గా జైలుకి వెళ్ళిపోయి జైలు శిక్ష అనుభవించి కూడా వచ్చారు. మరి కేటీఆర్ గారు కూడా ఇవాళ అలాగే ఆ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా అనేది వేచి చూడాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో
ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయినా కూడా సింపతి వర్కౌట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారేమో, మరి తెలీదు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా గట్టిగా ఉంది ఈ విషయంలో. చట్టం ముందు అందరూ సమానులే అని అంటుంది. సో చూడాలి ఏం జరుగుతుందో.